మైనారిటీస్కి ఒక పండుగలక ఈరోజు ఎందుకంటే మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ 1978లో ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు గౌస్ కారి గారు ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. ఎన్నో సంవత్సరానికి వెళ్ళి బీఎడ్, ఎంఎడ్, డిఎడ్ కోర్సెస్ నడుస్తున్నాయి. ఒక స్కూల్ కూడా నడుస్తుంది. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గెలిచిన తర్వాత మేము డిఎడ్ ఫ్రెషర్స్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫ్రెషర్స్ డే అని ఒక ఫంక్షన్కి ఎమ్మెల్యే గారిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. 4వ తారీఖు డిసెంబర్ 2024 ఆ డేట్. ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు. వచ్చిన తర్వాత మా కాలేజీ స్టూడెంట్ని చూసి అరే ఎంత పెద్ద మొత్తంలో ముస్లిం గర్ల్స్, ముఖ్యంగా 98-97% ముస్లిం గర్ల్స్ ఇక్కడ ఎడ్యుకేషన్కి వస్తారు. ఎంత పెద్ద సొసైటీ ఉంది. ఈ సొసైటీ మీరు యూనివర్సిటీలో కన్వర్ట్ చేసుకోవాలా, యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోవాలా. నేను ఎడ్యుకేషన్ కొరకు ఏ స్థాయిగానా మీకు కోఆపరేట్ చేస్తా. దెర్ ఇస్ నో పాలిటిక్స్. ఎలక్షన్ ఉన్నప్పుడే పాలిటిక్స్, తర్వాత డెవలప్మెంట్ కొరకు నేను పని చేస్తా అని చెప్పి ఒక మాట చెప్పి మీరు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటారా అని ఒక క్వశ్చన్ చేసిన స్టేజ్ మీదనే. మేము అప్పుడే ఆశ్చర్యపోయినాం. అరే ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటిసారి సార్ ఇంత చెప్తున్నాడు ఎట్లా అని. అప్పుడప్పుడు ఉన్న మెంబర్స్ని ఆండి డిస్కస్ చేసి సార్ ఇట్లా అంటున్నారు, ఎట్లా చేస్తామంటే సార్ ఓకే మీరు ఇప్పిస్తారంటే మేము ముందుకు వెళ్తామంటే ఎస్ నేను ఇప్పిస్తా, మీరు ముందుకు రండి అని. ఎందుకంటే 77 acres ల్యాండ్ ఉంది మదీనా ఎడ్యుకేషన్ సొసైటీకి. అయితే మేము ఆ డేట్ ఉంచి ఎమ్మెల్యే సాబ్ వెంబడి ఒకవేళ మేము ఒక 3-4 days గ్యాప్ వస్తే ఎమ్మెల్యే గారే ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది పని, ఫైల్ పుట్టప్ అయిందా లేదా, మీ ఫైల్ ఎంతవరకు వచ్చింది, నేను ఎక్కడికి రావాలి, నేను ఎక్కడికి చెప్పాలి అని ఒక 100 సార్లు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మమ్మల్ని ఫైల్ వెంబడి రావడం, మనం కూడా ఫైల్ వెంబడి తిరగడం. సొసైటీ జేఎన్టీ ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు స్వయంగా ఎమ్మెల్యే గారే ఆ ఇన్స్పెక్షన్లో పాల్గొనడం. నిజంగా చెప్పాలంటే వాస్తవానికి ఎమ్మెల్యే గారు చెప్పిన మాట నిలబడేందుకు మేము మహబూబ్ నగర్ తరఫుకి వెళ్ళి, ముఖ్యంగా ముస్లిమ్స్ తరఫుకి వెళ్ళి మేము జిందగీ తమాం రుణపడి ఉంటామని చెప్పి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ముస్లిమ్స్కి సేవ చేయాలంటే ముస్లిమ్సే కాకుండా ఒక నాన్ ముస్లిం అయినా కూడా ఎమ్మెల్యే అయినా కూడా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేశారంటే ముస్లిమ్స్ సంతోషంగా మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది సార్ వాస్తవానికి. ఎందుకంటే ఎంత పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ మాకు ఇప్పించినందుకు మేము గౌరవపడుతున్నాము. మీ సహాయం మొత్తం లైఫ్లో ఎవరు మర్చిపోరు. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ మళ్ళీ మీరు నెక్స్ట్ మీరు ఇంకా వేరే కోర్సెస్ ఇప్పిస్తూ అంటున్నారు. నిజంగా మహబూబ్ నగర్ ప్రజలకి, ముఖ్యంగా మైనారిటీస్కి ఇది పెద్ద మంచి అవకాశం. ఇంకా మైనారిటీ స్టేటస్తోన ఇంజనీరింగ్ కాలేజ్ రావడం ఈ మహబూబ్ నగర్ ప్రజలకి, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి నేను వెల్కమ్ చేస్తూ మీరు ఖచ్చితంగా ఈ కాలేజీలో అడ్మిషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు హైదరాబాద్ అక్కడ పోయి చదువులకు పోతున్నారు. ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యంగా నా మహబూబ్ నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అయినా మన చుట్టుముట్టు కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ హైదరాబాద్కి పోకూడదు, ఈయనే నేను అన్ని ఏర్పాటు చేస్తా వాళ్ళు ఎడ్యుకేషన్ కొరకని ఆ ఉద్దేశంతో ముఖ్యంగా మా ముస్లిమ్స్కి ఒక మైనారిటీస్కి ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వడంలో మేము మొత్తం సొసైటీ తరఫుకి వెళ్ళి ధన్యవాదాలు చెప్తున్నాం సార్ మిమ్మల్ని. నా సొసైటీ మెంబర్స్ మొత్తం మేము కష్టపడి దీనికి పని చేస్తాము. ముఖ్యంగా నాతో పాటు పనిచేసిన వాళ్ళు చాలా ఉన్నారు. ముఖ్యంగా మా కాస్మిక్ అహ్మద్ షేర్ సాబ్ ఉన్నారు, మా మెంబర్స్ ఉన్నారు, నాయబ్ సదర్ ఉన్నారు, మా సదర్ సాబ్ ఉన్నారు, అందరు ముజఫర్ సాబ్, అందరు అహ్మద్ సాబ్, అందరు పేరున ఇక్కడ ఉన్న ప్రతి సొసైటీ వాళ్ళందరూ పేరున నాకు కోఆపరేట్ చేసినందుకు మేమంతా కలిసి పనిచేస్తాము. ఈ కాలేజ్ని డెవలప్మెంట్ తీసుకొస్తాం. సార్ కూడా ఈ సొసైటీకి ఒక యూనివర్సిటీ చేయాలి అనుకుంటున్నాడు. నెక్స్ట్ కోర్స్ కూడా నర్సింగ్ కాలేజ్ అయినా సరే ఇంకా ఏమైనా సరే సార్ ఇప్పిస్తా అంటున్నాడు. మేము ఖచ్చితంగా సార్ మీరు ఏమి ఇప్పించినా తీసుకుంటాం. మీరు ఎడ్యుకేషన్ కొరకు ఎడ్యుకేషన్ హబ్ చేయాలని మీరు ఏదో కష్టపడుతున్నారు. మీ కష్టంలో మేము కూడా భాగ్యస్వామి అవుతామని చెప్పి మేము మనస్ఫూర్తిగా మీకు అందరి ముందర మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.
ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు कायद हमारे प्यारे एमएलए एनएम श्रीनिवास रेड्डी साहब, इस सोसाइटी के सदर और सेक्रेटरी और इज्जतमान यहाँ की कमेटी के मेंबर्स और दीगर लोगों, आज बहुत बड़ी खुशी होती है कि जो मकसद से मदीना एजुकेशन सोसाइटी, कारी साहब, उनकी टीम, खुतबुद्दीन साहब, फारूकी साहब, शफी साहब जो हमारे साथ में आज यहाँ पर नहीं है, मैं समझता हूँ अल्लाह ताला उनकी आज रूह में खुश होंगे और हम दुआ करते हैं कि मग़फ़िरत हो। जो मकसद सोसाइटी कायम हुई थी, एक छोटा स्कूल से स्टार्ट हुआ सोसाइटी है। उनके साथ जो बाहर के NRS भी जो साथ देकर इस ज़मीन को, इस बिल्डिंग को कायम कर कर एक छोटे स्कूल से लेकर लासो एक बीएड कॉलेज, तेलंगाना आंध्र प्रदेश के एक मशहूर बीएड कॉलेज है। यहाँ बीएड करने के लिए तकरीबन आंध्र प्रदेश के हर इजलास से यहाँ पर लोग आते थे। मदीना एजुकेशन की डिग्री एक काबिल मुबारकबाद थी और ये काबिल एक डिग्री के लिए एक ख़ास ये मकाम था। आज छोटे स्कूल से लेकर आज इंजीनियरिंग कॉलेज तक भी आज पहुँचा है, तो उसकी बदौलत आज यहाँ की कमेटी के मेंबर्स, वो सोच रखने वाले, ख़ासकर ये पीपल्स गवर्नमेंट फॉर्म होने के बाद रेवंत रेड्डी साहब की क़यादत में जो गवर्नमेंट फॉर्म हुई, उसमें हमारे हरगज़ एमएलए जो एमएलए बने हैं, एमएलए का मंशा मकसद सिर्फ यही है कि तेलंगाना के रियासत में एजुकेशन एक ही वेपन है जिससे ये गुर्बत को दूर कर सकते हैं। उनका एक मंशा है उनका ही, उसी मंशे से उन्हें काम करते आए हैं। आज तो इंजीनियरिंग कॉलेज के लिए ऐसे उन्होंने कोशिश कर लाए हैं। मैं समझता हूँ आज ये टाइम पे जहाँ पर इंजीनियरिंग कॉलेज बंद हो रहे हैं, उस जगह ऐसो उन्होंने रेवंत रेड्डी साहब को बुला कर, मना कर एक अक़लियती माइनॉरिटी इंस्टीट्यूशन को इंजीनियरिंग कॉलेज हासिल करना बहुत बड़ा काम है। वो मुझे मालूम है, वो उतना आसान काम नहीं, आज वो हासिल किए हैं। मैं उम्मीद करता हूँ कि जो बुज़ुर्ग जो हमारे साथ में नहीं है यहाँ पर, जो सोसाइटी फार्म कर उन्होंने जो सोच रखी थी, एक करीब 100 एकड़ ज़मीन, बड़े बड़े बिल्डिंग, अच्छे इदारा, साथ ही साथ सोसाइटी का स्कूल, और यहाँ पर जो तैयार हुए हैं वो लोग जैसे आज पूरे हिंदुस्तान में इस वक्त मशहूर लोगों में से आज बहुत मशहूर लोग हैं। मैं जानता हूँ यहाँ के स्टूडेंट जैसे वाइस चांसलर भी बने हैं, इससे पहले तो आर्ट्स कॉलेज में डीन बने हैं, अलग अलग जगह ऐसे बड़े बड़े मुकाम पे तक पहुँचे हैं। मैं उम्मीद से ले सकता हूँ कि जो इस मुश्किल वक्त में जैसे जो इंजीनियरिंग कॉलेज यहाँ पर कायम हुआ, आज मैं यकीन से कहता हूँ कि वो मकसद पूरे होने वाला है। इंजीनियरिंग कॉलेज में जो नए जो फैकल्टीज जो नए आए हैं, सिर्फ बीटेक में मैकेनिकल सिविल यही नहीं, बल्कि आज जो नए कोर्सेस, मतलब उनको ज़िंदगी गुजारने के लिए, काम मिलने के लिए, 4 पैसे कमाने के लिए, हुनर सीखने के लिए जो नए कोर्स आए हैं, वो कोर्स लाने के लिए पूरी कोशिश एमएलए साहब के साथ मैं भी करूँगा और मैं ज़रूर इसकी डेवलपमेंट के लिए उनका हिस्सा बनकर इसमें काम करूँगा। मैं फिर एक बार कमेटी के लोगों को, ख़ासकर मेरे एमएलए साहब को और इस रियासत के रेवंत रेड्डी साहब को और यहाँ के जो भी जो जिम्मेदार यहाँ पर आए हैं, यहाँ पर आने का मतलब ये है कि जो बड़े बड़े लोग यहाँ पर आए हैं, उनका मकसद ये है कि सोसाइटी को और ऊपरे ऐसे कॉलेज में इस आगे बढ़े, नए नए कोर्स बने। जो मकसद से कारी साहब ने टीम बनाकर आगे चले हैं, उनका मकसद पूरा कर इतने कहकर रुक चाहता हूँ। Okay. Education is the most powerful weapon with which you can change the world. ఇది నెల్సన్ మండేలా గారు అన్నారు. అది ఎప్పుడు కూడా నా చెవులలో మారుమోగుతూ ఉంటుంది. భారతదేశంలో అభివృద్ధి, అసలైన అభివృద్ధి రావాలంటే మన పిల్లలు నాణ్యమైన విద్యను వాళ్ళకు అందిస్తే తప్ప అది సాధ్యం కాదు. మనం కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. అన్ని వనరులు మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి, కానీ మన పిల్లలు ఇంకా విద్యలో వెనుకబడిపోతూ ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైదరాబాద్ లాంటి నగరాల విద్యార్థులతోటి పోటీ పడలేకపోతూ ఉన్నారు.
ఒక ఆత్మన్యూన్యతా భావంతో వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా కూడా వెనకనే ఉంటున్న సందర్భం చూసినాం. అందుకే ముఖ్యంగా వలసల జిల్లాగా పేరుగాంచిన మన మహబూబ్నగర్ జిల్లా, ఇక్కడ పిల్లల్లో టాలెంట్ ఉన్నా కూడా మంచి అవకాశాలు లేక వాళ్ళు జీవితంలో ముందుకు పోలేకపోతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నా ఆలోచనలు పంచుకున్న తర్వాత మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలన్న నిర్ణయం తీసుకున్నాం. అందుకు అనుగుణంగానే మొదలు యూజీసీ తోటి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పాలమూరు యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం, అలాగే అక్కడ ఇంజనీరింగ్ కాలేజు, లా కాలేజీను మొదలు శాంక్షన్ చేయించుకున్నాం. దాని తర్వాత తెలంగాణలోనే ప్రతిష్టాత్మకమైన IIITని బాసరలో ఉంది, ఇంకొకటి మహబూబ్ నగర్కు తీసుకురాగలిగినాం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో. అలాగే ఇప్పుడు ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ మళ్ళీ మన మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీకి మన ముఖ్యమంత్రి గారి సహకారంతో తీసుకురాగలిగాం. ఎడ్యుకేషనల్ హబ్ కావాలి అంటే కేవలం ప్రభుత్వ కళాశాలలతోటి సాధ్యం కాదు. గవర్నమెంటు, ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ వస్తేనే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇక్కడ ఒక అట్మాస్ఫియర్, ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి మనకు మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో. మహబూబ్నగర్ పట్టణానికి ఆనుకొని ఉంది. మన పెద్దలు పిల్లల విద్య కోసం, పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలని 75 ఎకరాలు ఆ కాలంలోనే ఆలోచన చేసి ఈ సొసైటీకి అప్పగించింది. సొసైటీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బీఈడి కోర్సులు, డిఈడి కోర్సులు, ఎంఈడి కోర్సులు, ఇంకా మిగతా అనేక కోర్సులను చాలా సక్సెస్ఫుల్గా నడిపిన చరిత్ర ఉంది. మంచి మేనేజ్మెంట్ టీం ఉంది ఇక్కడ. సొసైటీ కూడా నిబద్ధతతో పనిచేస్తూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మన మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న పేద విద్యార్థుల కోసం, ముఖ్యంగా మైనారిటీ పిల్లల కోసం, వాళ్ళు ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా, టెక్నికల్ కోర్సెస్ కూడా ఇక్కడికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నా ఆలోచన వాళ్ళకు చెప్పడం జరిగింది. సొసైటీ ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు, మిగతా సభ్యులకు. వాళ్ళు వెంబడే మీరు మాకు ఇప్పిస్తానంటే మిగతావన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా కొద్ది వ్యవధిలోనే వాళ్ళ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. జేఎన్టీయూ టీం వచ్చినాక కూడా నేను కూడా ప్రత్యేకంగా వాళ్ళతోటి కూర్చున్నా. వాళ్ళు కూడా ఫేవరబుల్ రిపోర్ట్ రాశారు. దాని తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా అందరికీ కూడా చెప్పి ఒప్పించడం జరిగింది. వాస్తవంగా ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువైపోయినాయి, ఖాళీగా ఉన్నాయి, కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లా అని చెప్తే వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రూరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెరిగితే తప్ప మన గ్రామీణ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పేద విద్యార్థులకు మనం ఎడ్యుకేషన్ ఇవ్వలేము. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు రాలేరు. వచ్చిన హైదరాబాదులో విద్యను భరించే స్తోమత వాళ్ళకు ఉండదు. మీరు ఏదైతే స్కిల్ యూనివర్సిటీని పెట్టారు, మన పిల్లలకు అత్యద్భుతంగా వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వాలి అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలి అని చెప్పి వారితోటి డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఈ వలసలను ఆపాలే, ఇక్కడ ఉన్న పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్న తర్వాత మనకు చాలామంది మిత్రులు కూడా ఇక్కడ ఉండాలి అని చెప్పి తోడ్పాటు అందించింది. ముఖ్యంగా
మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. వారు ఇవి ఏ విజన్ తోటి తెలంగాణ రాష్ట్రంలో అనుగుణంగా మన మహబూబ్ నగర్ ప్రజలందరూ కూడా వారి బాటలో నడవాల్సిన అవసరం ఉంది. వారు విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి ఆర్డర్ ఇచ్చిండు, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. విద్యకు బడ్జెట్ను పెంచిండ్రు, యూనివర్సిటీలకు బడ్జెట్ను పెంచిండ్రు, స్కూళ్ళను బాగు చేసుకుంటున్నారు, స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొస్తున్నారు, కాలేజీలలో పోస్టులను శాంక్షన్ చేస్తున్నారు, 11,000 మంది టీచర్స్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఎక్కడెక్కడైతే మా దృష్టికి వచ్చిన విషయాలు వారికి చెప్తా ఉన్నామో అక్కడ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. అందుకే ఇప్పటి నుంచి తెలంగాణ విద్యా తెలంగాణగా మారబోతూ ఉంది. చదువుకోవాలన్న కోరిక గల ప్రతి తెలంగాణ బిడ్డకు నాణ్యమైన విద్య, అది టెక్నికల్ కోర్సు కావచ్చు, జనరల్ కోర్సు కావచ్చు, వాళ్ళకి ఇష్టం ఉన్న ఏ సబ్జెక్ట్స్ అయినా కావచ్చు, వాళ్ళు ఉంటున్న ప్రదేశానికి దగ్గరలోనే అటువంటి సౌకర్యం వాళ్ళకు కలగజేయాలని చెప్పి కృతనిశ్చయంతో మేమందరం కూడా ఉన్నాం. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలోనే మన అదృష్టం మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మన అదృష్టం. మన మహబూబ్ నగర్ పట్టణం రాత మారడానికే భగవంతుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరంలోనే మన మహబూబ్ నగర్కు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ వచ్చింది, IIITలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇక్కడ కూడా మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. అంతేకాదు కొస్గిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, కొడంగల్లో వెటర్నరీ కాలేజ్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి జస్ట్ 60 కిలోమీటర్లు మాత్రమే. ఇట్లా మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ కావాలన్నా కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైన దృష్టి పాలమూరు మీద పెట్టింది. మనం అందరం కూడా నమ్మకంతో వారిని ఆశీర్వదించినందుకు, వారు ముఖ్యమంత్రి అయినందుకు ఆ రుణాన్ని మన ముఖ్యమంత్రి గారు తీర్చుకుంటా ఉన్నారు. ఇక్కడ ఈ మేనేజ్మెంట్ సభ్యులకు నేను ఒకటే కోరుతా ఉన్నా, నిజంగా ఆ రోజు గులాం గౌస్కరీ గారు ఒక గొప్ప ఆలోచన చేసి మనకి ఇక్కడ ఈ విశాలమైన ప్రాంగణాన్ని మనకి ఇచ్చిండ్రు సొసైటీకి. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒక మొదటి అడుగు మాత్రమే. దీన్ని రాబోయే 10 సంవత్సరాల్లో ఒక విశ్వవిద్యాలయంగా మార్చుకోవాలి అనే ఒక లక్ష్యంతో మీరందరూ కూడా కలిసి పనిచేయాలి. 10,000 మంది పిల్లలు ఇక్కడ చదువుకోవాలి. వాళ్ళ జీవితంలో స్థిరపడడానికి కావాల్సిన అన్ని చదువులు కూడా మన మహబూబ్ నగర్ జిల్లా బిడ్డలు ఇక్కడ చదువుకోవాలి. ఇక్కడ కేవలం మైనారిటీ వాళ్ళకే కాదు, అందరికీ కూడా విద్య ఇక్కడ నేర్పబడాలి. మెజారిటీగా మైనారిటీ పిల్లలు వచ్చినా కోటా ప్రకారంగా ఇతర వాళ్ళు కూడా ఇతర విద్యార్థులు కూడా ఇక్కడికి రావచ్చు. కొన్ని కోర్సుల్లో ఓపెన్ ఇది కూడా ఉంటాయి. కాబట్టి అన్ని టెక్నికల్ కోర్సెస్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు 4 కోర్సులు మనకు వచ్చినాయి కంప్యూటర్ సైన్స్కి సంబంధించినవి. వచ్చే సంవత్సరం మనం మెకానికల్, సివిల్ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చే చాలా టెక్నికల్ కోర్సెస్, యానిమేషన్స్, గ్రాఫిక్స్, తర్వాత లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఇటువంటివన్నీ కూడా మనం ఆలోచన చేసి మన ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రాంగణంలో మనం పెట్టుకోవాలి. నేను ఒకటే వారిని కోరుతా ఉన్నా, మంచి పిల్లలు తయారు కావాలంటే మనకు మంచి స్టాఫ్ ఉండాలి. ఎక్కడ కూడా పక్షపాతానికి పోయో తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి టీచర్స్ రిక్రూట్మెంట్లో, ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్లో మీరు కేవలం మెరిట్కే ప్రాధాన్యత ఇస్తే ఈ కాలేజ్ విశ్వవిద్యాలయం కావడానికి ఎంత సమయం పట్టదు. మీరు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఉంది ఢిల్లీలో, 1920వ సంవత్సరంలో పెట్టింది. అలీగఢ్లో స్థాపించి దాన్ని ఢిల్లీకి తీసుకొచ్చింది. అది ఈరోజు దేశంలోనే నెంబర్ 3 యూనివర్సిటీ. NIRF అని ర్యాంకింగ్ ఇస్తుంది దేశంలో యూనివర్సిటీలలో, గవర్నమెంట్ ర్యాంకింగే. దాంట్లో
దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో నెంబర్ 3 ర్యాంకింగ్ అది జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ. ఆ మోడల్లో మనం ఇక్కడ కోర్సెస్ కావచ్చు, మన లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఆ మోడల్లో మనం పనిచేయాలని చెప్పి మనందరం కూడా గట్టి సంకల్పం తీసుకోవాలి. ఒకసారి మీరు అందరూ కూడా వీలైతే ఆ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి వెళ్ళి చూడండి. అక్కడ ఉన్న కోర్సెస్ మీద ఎక్స్పర్ట్ కమిటీని వేసి అక్కడికి పంపించండి. ఒక మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను మనం ఎట్లా తయారు చేసుకోవాలా, మన పిల్లలకు, మహబూబ్ నగర్ పిల్లలకు, చుట్టుముట్టు ప్రాంతాల పిల్లలకు ఎట్లా దాన్ని అందియాలి అని చెప్పి నిరంతరం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం ఈ క్యాంపస్లో రాబోయే 5-6 సంవత్సరాల్లో కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులే నాకు తెలిసి 3000 మంది ఉంటారు. ఒక 5 సంవత్సరాల తర్వాత కేవలం ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులే 3000 మంది మినిమం ఉంటారు. దాని తర్వాత వచ్చే కోర్సెస్లో ఇంకా 1000 మంది విద్యార్థులు వస్తారు. మొత్తం ఒక 10,000 మంది విద్యార్థులను మీరు ఇక్కడ మంచిగా తయారు చేసుకునే స్కోప్ ఉంది. కాబట్టే కాంప్రిహెన్సివ్ ప్లాన్ మీరు తయారు చేసుకోండి. మొత్తం మీకున్న ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ ఉంది, ఏ బిల్డింగ్స్ ఎక్కడెక్కడ రావాలా, రేపు భవిష్యత్తులో ఎటువంటి కోర్సెస్ ఉండాలి, హాస్టల్ బిల్డింగ్స్ ఎక్కడ ఉండాలి, స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఎక్కడ ఉండాలి, ల్యాబొరేటరీస్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా మీరు ఎక్స్పర్ట్ కమిటీస్ తోటి కూర్చొని అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకోండి. రిటైర్డ్ ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ, వాళ్ళందరినీ కూడా కన్సల్టెంట్గానో లేకుంటే అడ్వైజర్స్గానో పెట్టుకోండి. ఇది భగవంతుడు మనకిచ్చిన అవకాశం. దీన్ని మనము చిన్న రాజకీయాలతోటి, వ్యక్తుల ఈగోలతోటి చంపుకోకూడదు, అవకాశాన్ని కోల్పోకూడదు. ఉదారంగా అందరినీ కూడా కలుపుకొని ఇది మహబూబ్ నగర్ ప్రజల ఆస్తిగా భావించి రేపు రాష్ట్రంలోనే మహబూబ్ నగర్లో ఇక్కడ మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో మేము చదువుకోవాలి అని చెప్పి 1000 మంది ఈ రాష్ట్రం నుంచి బయటి రాష్ట్రాల నుంచి వచ్చేటంతగా మన ఈ ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేసుకోవాలి. మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు నేను అందిస్తా. ఎటువంటి ఇబ్బందులున్నా వాటిని అధిగమించే ప్రయత్నం మీతో పాటు కలిసి నేను చేస్తాను. నాకు అనిపిస్తూ ఉంది అద్భుతమైన ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఖచ్చితంగా రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో మనం డెవలప్ చేసుకోగలుగుతాం. నేను వస్తూ పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో కూడా మాట్లాడినా, IIIT వైస్ ఛాన్సలర్తో కూడా మాట్లాడినా. ఈ 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం చేసుకోవాలి. ల్యాబ్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు. మనకు IIITలో అద్భుతమైన ప్రొఫెసర్స్ వస్తారు, యూనివర్సిటీలో కూడా మంచి ప్రొఫెసర్స్ వస్తారు, ఎక్స్పర్ట్స్ వస్తారు. మన దగ్గర కూడా మనం ఆ స్థాయి ప్రొఫెసర్స్ని తీసుకోవాలి. వీళ్ళందరూ ఇంటరాక్షన్ చేసుకుంటే అద్భుతమైన ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. మహబూబ్ నగర్కు ఎడ్యుకేషనల్ హబ్గా చేసుకోవడానికి ఈ 3 సంస్థలు చాలా కీలకంగా మారుతాయి. కాబట్టే సంయమనంతో సహకారం, పరస్పర సహకారం చేసుకుంటూ మనం ఈ ఇన్స్టిట్యూట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ, ముఖ్యంగా ఏదైతే ఇమ్తియాజ్ గారు, అహ్మద్ గారు, సజ్జాద్ గారు, మిగతా ఏదైతే మేనేజ్మెంట్ టీం ఉందో వాళ్ళు కూడా సిన్సియర్గా దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఎంబడి పడ్డారు. వాళ్ళు కూడా 8 months, నేను ఎక్కడ 7 months ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఆఫీసర్ రాకుంటే గంటలు అక్కడనే వెయిట్ చేసింది. వాళ్ళ కృషి చాలా ఉంది, అట్లనే వాళ్ళ సంకల్పం కూడా చాలా గొప్పగా ఉంది. భయపడలే. భయపెట్టాలని కొంతమంది చూసినా వస్తుందో రాదో, ఎందుకు డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నారు, రాకుంటే ఏంది అని చెప్పి కొద్దిగా కాషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పెద్దలు. అయినా సరే నా మీద నమ్మకంతో, ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో, ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు చేస్తారు అన్న ఒక నమ్మకంతో వాళ్ళు కూడా గట్టిగా పనిచేయడం జరిగింది. వాళ్ళు చేసిన కృషికి ఫలితం ఈరోజు వచ్చింది. కాబట్టి దీన్ని ఒక సువర్ణ అవకాశం, దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో జారవిడ్చుకోవద్దు. చిన్న ఇష్యూస్ ఏమున్నా కూడా కూర్చొని మాట్లాడుకొని మన విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేయాలి. ముఖ్యంగా ఆడపిల్లల చదువు విషయంలో మనందరికీ కూడా ఒక బాధ్యత ఉంటుంది.
ఆ బాధ్యతను మనం సక్రమంగా నిర్వహించుకోవాలా. ఇక్కడ చాలా హాస్టల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మీరందరూ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని రాబోయే రోజుల్లో ఒక 5-6 వేల మంది పిల్లలు హాస్టల్స్లో ఉండాల్సి వస్తుంది. కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి. మహబూబ్ నగర్ టౌన్కి దీనితోటి అనుబంధం ఉండే కుటుంబాల సంఖ్య వందలు పెరుగుతుంది. వాళ్లకు మనము ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, రోడ్లు, డ్రైనేజ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన కార్పొరేషన్ కూడా అందుకు అనుగుణంగా ప్లానింగ్ కూడా చేస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ప్లానింగ్లో భాగమవుతుంది. మీ అందరికీ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు, తోడ్పాటు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అని మేము అనుకోవట్లేదు. ఇది మహబూబ్ నగర్ పబ్లిక్ ఇన్స్టిట్యూట్. ఇది మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నుంచి జ్ఞానం అందించే ఏర్పాటు చేయాలి. మీ రిక్రూట్మెంట్లో కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మీరు తీసుకోండి. ఎందుకంటే రెప్యుటేషన్ మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ దాకా పోవాలి అంటే మీకు మంచి అకాడమిషియన్స్ ఉండాలి, మంచి లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఉండాలి. వాళ్ళని చూసి దూర ప్రాంతాల నుంచి కూడా పిల్లలు ఇక్కడికి వస్తారు. కాబట్టి ఒక పవిత్రమైన లక్ష్యంతో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. భగవంతుడు మనకు ఆశీర్వదించిండు, అనుగ్రహించిండు. కాబట్టే ఇక్కడ మనం ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. వాళ్ళ అనుగ్రహం లేనిది మనం ఏం చేయలేం. ఒక దారి చూపించింది, ఆ దారి చూపించిండు కాబట్టి ఇంతమందిని దీనికి సహాయం చేయడానికి ఉరికొల్పింది. ముఖ్యమంత్రి గారు కూడా దీని వెంబడి ఉన్నారు, దీని వెనక ఉన్నారు. కాబట్టి దీన్ని మనం అందరం కూడా ఉపయోగించుకొని మన మహబూబ్ నగర్కు దీన్ని ఒక మణిహారంలాగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. सामने